హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ, ఎపిసోడ్ నెంబర్ 27. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మిస్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు స్టోరీ సూపర్గా ఉంది. మరేంటి అనేది ఎండింగ్ వరకు చూసి మీరే తెలుసుకోండి. ఓకే, ఇక స్టార్ట్ చేసేద్దాం. సీనియర్, చాలా బాగుంది కదా అంటూ లోపలికి పరిగెడుతూ వస్తున్న తన్ను ఎదురుగా ఉన్న భూమిని చూడగానే తన అడుగులు అక్కడే ఆగిపోయాయి. భూమిని చూసి తప్పు చేస్తున్నట్టుగా తలదించుకొని నిలబడ్డాడు తన్ను. ఆర్మన్ కూడా భూమిని అక్కడ చూసి తనకి విషయం తెలిసిపోయిందని అర్థమైంది. ఆర్మన్ నార్మల్గా లోపలికి వస్తూనే, మిస్ భూమి, నువ్విక్కడేం చేస్తున్నావు? అలానే నిలబడ్డావేంటి? కమ్ ప్లీజ్ బీ సీటెడ్. ఏమైనా కావాలంటే మొహమాట పడకుండా అడుగు భూమి. ఎండి గారు, నేను అడిగేది మీరిస్తారన్న నమ్మకం నాకు లేదు. మీతో గొడవలు పడే ఓపిక, ఇంట్రెస్ట్ రెండూ నాకు లేవు. ప్లీజ్, లిటరల్లీ ఐ బెగ్ యూ. ఈ టెన్షన్స్ నా వల్ల కాదు. మీరిలా చేసేది నన్ను గెలవాలనే కదా. నేనే ఒప్పుకుంటున్నాను, నేనే ఓడిపోయాను. మీ చేతుల్లో నేను ఓడిపోయి తలదించుకున్నాను. కానీ ప్లీజ్ నన్నిలా బ్రతకనివ్వండి అంటూ తన్ను చేపట్టుకొని అక్కడి నుంచి తీసుకొచ్చేసింది. మిస్ భూమి, ప్రేమలోనూ యుద్ధంలోనూ ఒప్పుకుంటే ఓడిపోయినట్టు కాదు, తప్పుకున్నట్టు మాత్రమే. ఇంత చిన్న లాజిక్ నువ్వెలా మిస్ అయ్యావు? ఐ థింక్ యు ఆర్ ఏ వెరీ మెచ్యూర్డ్, బట్ యూ ఆల్వేస్ మేక్ మీ రాంగ్. భూమి తన్నుని తీసుకొని ఇంటికొచ్చింది. భూమి వచ్చినప్పటి నుంచి తన్నుని ఒక్క మాట అనలేదు. తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి తన ఎదురుగా పెట్టేసింది. తన మీద కోపాన్ని చూపించట్లేదు, తన బాధని బయట పెట్టట్లేదు. మమ్మీ, ఐఎమ్ సారీ. ఎందుకు? నేను తప్పు చేశానని నా మీద కోపం వచ్చింది కదా, అందుకేగా నాతో మాట్లాడకుండా ఉన్నావు. తను నేను నీతో కాకపోతే ఇంకెవరితో మాట్లాడతాను? నీ మీద నాకేం కోపం లేదు. తప్పు అని నువ్వే అంటున్నావు కదా, ఆ తప్పుని సరిదిద్దుకో, సింపుల్. బట్ ఇట్ మేక్స్ మీ వెరీ హార్డ్. అది నా వల్ల కాదు మామ్. నాకు సీనియర్ కావాలి. సీనియర్ నన్ను బాగా చూసుకుంటాడు, నిన్ను కూడా బాగా చూసుకుంటాడు. అందరూ నాకు డాడీ లేడంటే బాధగా ఉంది. సీనియర్ని డాడీని అందరికీ పరిచయం చేయాలి. నాకు సీనియర్ డాడీగా కావాలి మమ్మీ. భూమి, తన్ను ఇష్టం తెలిసింది కదా, తన ఇష్టమే నీ ఇష్టం అంటావు కదా, ఇది మాత్రం ఎందుకు ఒప్పుకోవు? శైరి అప్పుడే లోపలికి వస్తూ తన్ను మాటలకి బాధగా అడుగుతుంది. శైరి, ఇదంతా నీ వల్లే. ఇప్పుడు నువ్వే వచ్చి మాట్లాడుతున్నావా? నువ్వు నాకు చేసిన హెల్ప్ చాలు. నన్ను ఇలా ఉండనివ్వు శైరి, ప్లీజ్ నన్ను ఇలా ఉండనివ్వు. ఆ పసి మనసుకి ఆశలు పెంచకు. నువ్వు చేసిన దానికి ఇప్పుడు ఉంటున్న నీడ కూడా పోయింది. ప్లీజ్ నువ్వు వెళ్ళు, ఇంకా చాలు. భూమి, నువ్వెప్పుడు ఇల్లు ఖాళీ చేస్తావు? ఈ క్షణం ఇల్లు ఖాళీ చేయాలి. ఆంటీ, నేనే చెప్తున్నా, కొన్నిటికి దూరంగా ఉండాలంటే దూరంగానే ఉండాలి. ఇప్పుడే ఇల్లు ఖాళీ చేస్తానంటూ భూమి అంటుంది. భూమి, ఇప్పుడెక్కడికి వెళ్తావు? మా ఇంటికి వెళ్దాం పదా. శైరి ప్లీజ్, ఒకప్పుడు నాకు హెల్ప్ చేశావు. అప్పుడు నేనేం చేయాలో తెలియని పరిస్థితి. బట్ ఇప్పుడు నాకంటూ ఏం చేయాలో తెలుసు. ఇది నా జీవితం, నన్నే బ్రతకనివ్వు. గమ్యం లేని నా పయనానికి ఆఖరి మజిలీ దొరికే వరకు నన్ను పోరాడనివ్వు అంటూ తన్నుని తన లగేజ్ని తీసుకొని శైరి అడుగుతున్నా వినకుండా ఆటోలో తన్నుని తీసుకొని వెళ్ళిపోయింది. భూమి చెప్పినా వినట్లేదు. ఇప్పుడే ఆర్మన్ సార్కి కాల్ చేసి చెప్పాలి, అప్పుడే భూమిని ఆపగలం అంటూ శైరి ఆర్మన్కి కాల్ చేసి విషయం చెప్పగానే ఆర్మన్ భూమి కోసం వెళ్తున్నాడు. అప్పుడే మళ్ళీ ఆర్మన్ మొబైల్ రింగ్ అయ్యేసరికి చికాకుగా లిఫ్ట్ చేశాడు. మామ్, కాల్ లేటర్. ఆర్మన్ విమోకి ఎంత చెప్పినా వినకుండా విషం తాగేసింది. హాస్పిటల్లో ఉన్నాం, ఇప్పుడే తనని తీసుకొచ్చాం. నువ్వు అర్జెంటుగా అక్కడికి వచ్చేయి అంటూ ఆర్మన్ తన మొబైల్ని పాకెట్లో వేసుకుంటూ కోపంగా కార్ స్టార్ట్ చేశాడు. మమ్మీ, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి వస్తాం? తను ఇంకెప్పటికీ ఇక్కడికి వచ్చేది లేదు. మనం శాశ్వతంగా హైదరాబాద్ను వదిలి వెళ్ళిపోతున్నాం. మమ్మీ, అంటే నేను ఇకపై సీనియర్ని కలవడం కుదరదా?
నేను తనతో మాట్లాడలేనా? మమ్మీ నాకు సీనియర్ కావాలి, స్టాప్ ది ఆటో అంటూ తన్ను గొడవ చేస్తుంటే, భూమి కన్సల్ట్ చేస్తుంటే తన్ను కోపంగా డ్రైవర్ భుజం కొరికేసరికి డ్రైవర్ ఆటో ఆపగానే తన్ను ఆటో దిగి భూమి పిలుస్తున్నా వినకుండా ట్రాఫిక్లో వెళ్తుంటే భూమి తన్ను అంటూ పిలుస్తూ తన వెనకే వెళ్తుంది. తన్ను ఆర్మన్ని కలవాలనే ఆశతో ఏడుస్తూ సీనియర్ అంటూ ఆ ట్రాఫిక్లో పరిగెడుతూ సడన్గా వచ్చే కార్కి డాష్ ఇచ్చేసరికి తన్ను అంత ఎత్తుకు ఎగిరేసరికి భూమి షాక్గా అలానే నిలబడి చూస్తూ తన్ను అంటూ ఏడుస్తూ తన దగ్గరికి వెళ్ళి రక్తపు మడుగులో ఉన్న తన్నుని తన ఒడిలోకి తీసుకుంది. మమ్మీ, నేను సీనియర్ని కలవాలి, నేను సీనియర్ని చూడాలి, నాకు సీనియర్ కావాలంటూ తన్ను అంటుంటే భూమి తన్వీర్ని తీసుకుని హుటాహుటిన హాస్పిటల్కి వెళ్ళింది. లోపల తన్వీర్కి ట్రీట్మెంట్ జరుగుతుంటే భూమి టెన్షన్గా బయటే ఉంది. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, నా కొడుక్కి ఎలా ఉంది? తనకేం పర్వాలేదు కదా? ప్లీజ్ త్వరగా చెప్పండి. మీరు చూడండి, మీ బాబుకి సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది, బట్ తను మాత్రం ట్రీట్మెంట్కి సహకరించడం లేదు. తలకి తగిలిన దెబ్బ అలానే ఉంటే బ్లడ్ లాస్ అవుతుంది, అప్పుడు తన ప్రాణాలకే ప్రమాదం. మీరు ప్లీజ్ చూడండి, తనను వీలైనంత త్వరగా తీసుకురండి. ఈ టైంలో తను ఉంటే తన సిచ్యువేషన్ విల్ బి బెటర్, లేదంటే తన ప్రాణాలను కాపాడలేం. ఎందుకు ప్రతిసారి నాకే ఇలా జరుగుతుంది? ఎందుకు నేను దేనికి దూరం కావాలనుకుంటే అదే నా ముందుకు వస్తుంది? ఆ మనిషిని కలవకూడదు అని దూరంగా వెళ్ళిపోతుంటే అతని మీదే ప్రాణాలు పెట్టుకున్నాను. ఇప్పుడు నా కొడుకుని కాపాడుకోవాలంటే అతని దగ్గరికి వెళ్ళాలా? నేను అసలు అతని ముందే చేతులు చాచే పరిస్థితి రాకూడదు అనుకున్నా, కానీ ఈరోజు తన్ను కోసం అతన్ని తీసుకురావాలా? ఒకడు తన స్వార్థం కోసం నన్ను చంపాలనుకుంటున్నాడు, ఇంకొకడు తన స్వార్థం కోసం నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు నా కొడుకు కోసం వాళ్ళ దగ్గరికే వెళ్ళాలా అంటూ అనుకున్నదే తడవుగా భూమి ఫస్ట్ టైం భూమి ఆర్మన్ కోసం వెళ్ళింది. భూమి ఆటో దిగి గేట్ దగ్గర వాచ్మెన్ పిలుస్తుంది. భయ్యా, ఈ సార్ ఉన్నారా? మేడం, ఆ సార్ కార్ స్టార్ట్ చేసుకుని హడావిడికి ఎక్కడికో వెళ్ళిపోయారు. వద్దు అనుకుంటూనే ఆర్మన్కి కాల్ చేసింది, బట్ ఆర్మన్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఆర్మన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అంటూ అనుకోగాని అంజలి చెప్పింది గుర్తుకొచ్చేసరికి ఆర్మన్ ఇప్పుడు వాళ్ళ మావయ్య ఇంటికే వెళ్ళుంటాడు. ఇప్పుడే అక్కడికి వెళ్తాను అంటూ భూమి ఆటో ఎక్కేసింది. విముఖి, నేను చెప్పేది వినమ్మా, ఇలా బెదిరించి నువ్వు చేసేదేం లేదు. ఫస్ట్ నువ్వు బయటికి రమ్మా, మనం తీరిగ్గా మాట్లాడుకుందాం. అత్తయ్య, మీరేం చెప్పినా నేను వినను, నేను ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు బావ వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాలి, లేదంటే నేను ఇక్కడే చచ్చిపోతాను. నా కోసం ఆలోచించకండి, నా చావు నన్ను చావనివ్వండి. బావలేని జీవితం నాకు అసలు వద్దు. విముఖి, నేను ఆర్మన్కి కాల్ చేశాను, ఆర్మన్ వచ్చేస్తున్నాడు. నువ్వు ముందైతే డోర్ ఓపెన్ చేయమ్మా. బావ వచ్చేస్తున్నాడు. ఇప్పుడు అందరూ కలిసి బావని నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తారు. బావ, నేనే గెలిచాను. ఆ భూమి అందరిలో నన్ను ఇన్సల్ట్ చేసింది. నీతో ఒక్కసారి నా పెళ్ళైతే దానికి చుక్కలు చూపిస్తాను అంటూ మనసులోనే ఆనందపడుతుంది విముఖి. మమ్మీ అంటూ ఆర్మన్ లోపలికి వస్తుంటే ఆర్మన్ రావడం చూసిన మధుకర్ కంగారుగా వచ్చి ఆర్మన్ చేతులు పట్టుకుంటూ, అల్లుడు, నువ్వే నా కూతుర్ని కాపాడాలి, నువ్వు పెళ్లి చేసుకోనంటే నా కూతురు చచ్చిపోతానంటుంది. ఆర్మన్, నువ్వే చూడరా, విముఖి నీ కోసం చావు వరకు వెళ్ళింది, నువ్వే దాని ప్రాణాలు కాపాడాలి ఆర్మన్ అంటూ అంజలి కూడా కంగారుగా అంటుంది. మామ్, నేను ఇక్కడికి వచ్చింది దాన్ని కాపాడాలని కాదు, అది నేను చేసుకోను అంటే చచ్చిపోతానంటుంది కదా, అదే ఎలా చచ్చిపోతుందో చూద్దామని వచ్చాను. బావా, నేను జోక్ చేయట్లేదు, నిజంగానే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. విముఖి, నేనొచ్చింది కూడా అది చెప్పాలని. ఇక్కడ వీళ్ళు నిన్ను ఆపుతారేమో, ఆపొద్దని చెప్పడానికే వచ్చాను. ఆర్మన్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మామ్, వాట్ ఈస్ దిస్? ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడాలి? తనకి నచ్చింది చేయాలనుకుంటుంది, దెన్ మనమెందుకు ఆపడం? చెయ్యనిద్దాం. అల్లుడు, నీ కాళ్ళు పట్టుకుంటాను, నాకు నా కూతురంటే ప్రాణం. నా ఆస్తి అంతస్తు అన్నిటికీ నా కూతురే వారసురాలు. రేపు నా రాజకీయ వారసుడు కూడా నువ్వే ఆర్మన్. దయచేసి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకో ఆర్మన్ అంటూ మధుకర్ అంటుంటే
అప్పుడు అక్కడికి వచ్చిన భూమి మధుకర్ ఆర్మన్తో అంటున్న మాటలకి భూమి అడుగులు డోర్ ఎంట్రన్స్ దగ్గర ఆగిపోయాయి. ఆర్మన్, నీ ఇష్టాన్ని నేనెప్పుడూ కాదనలేదు, ఇప్పుడు కూడా నీ ఇష్టమే అంటాను. కానీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి భూమి సిద్ధంగా లేదు కదా. నువ్వంటేనే భూమి ఒప్పుకోవట్లేదు. కానీ విముఖి నీకోసం ప్రాణాలు తీసుకుంటానంటుంది. నువ్వు కావాలనుకునే వాళ్ళకంటే నిన్ను కావాలనుకునే వాళ్ళతోనే నువ్వు ఆనందంగా ఉంటావు ఆర్మన్. అమ్మను చెప్తున్నాను, విముఖిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో ఆర్మన్. ఆర్మన్, నువ్వు వరుసకి అల్లుడైనా నా కొడుకు అనుకున్నాను. దయచేసి నా కూతుర్ని కాపాడు ఆర్మన్ అంటూ అమృత కూడా ఆర్మన్ని అంటుంటే, అత్త, నువ్వంటే నాకు కూడా ఇష్టమే, కానీ ఇష్టం వేరు, పెళ్లి వేరు. నేను భూమిని పెళ్లి చేసుకుంటాను అంటూ ఆర్మన్ అనేసరికి విముఖి షాక్ అవుతుంది. తనంత చేసిన ఆర్మన్ బెండ్ అవ్వట్లేదని తన కోపం పీక్స్కి వెళ్తుంది. బావా, నువ్వు ఒప్పుకోవు కదా, ఇప్పుడే నేను చచ్చిపోతాను, చూస్తుండు, నీ కళ్ళ ముందే విషం తాగి చచ్చిపోతాను అంటూ విముఖి అంటుంటే ఆర్మన్ కోపంగా డోర్ను ఒక తన్ను తన్నేసరికి డోర్ ఓపెన్ అయింది. ఆర్మన్ లోపలికి వెళ్ళి విముఖి చేపట్టుకొని లాక్కొని వచ్చాడు. బావా, ఇప్పుడు నువ్వు కాపాడావు, కానీ ప్రతిసారి నువ్వు కాపాడలేవు కదా. ఏహే, ఎవరు చెప్పారు నేను నిన్ను కాపాడానని? నేను నిన్ను చంపేయాలని తీసుకొచ్చాను. నువ్వు తీసుకున్న పాయిజన్కి యాంటీడోట్ ఉంటుంది. నిన్ను సేవ్ చేసే ఛాన్స్ ఉంది. అదే నేను తీసుకొచ్చిన పాయిజన్ చాలా రేర్, ఇది తీసుకుంటే క్షణాల్లో చచ్చిపోతావు అంటూ తన పాకెట్లో నుంచి పాయిజన్ తీసి ఇస్తుంటే విముఖి భయంతో వెనక్కి వెళ్తుంది. చావాలంటే ధైర్యం కావాలి, బట్ నీకు అది లేదు ముఖి. నీకు ఆ ధైర్యం వచ్చినప్పుడు చెప్పు, నేనే నీకు బెటర్ ఆప్షన్ ఇస్తాను. డాడీ అంటూ ముఖి ఏడుస్తూ డోర్ దగ్గరే ఉన్న భూమిని చూసి, వచ్చావా? ఇక్కడికి కూడా వచ్చావా? నేనేడుస్తుంటే చూసి నవ్వాలని వచ్చావా? నీ వల్లే నా బావ నాకు దూరం అవుతున్నాడు. కోపంగా భూమి దగ్గరకు వచ్చి భూమి జుట్టు పట్టుకొని లాక్కొచ్చింది. డాడ్, దీనివల్లే నా బ్రతికిలా అయ్యింది. విముఖి, డోంట్ డేర్ టు ట్రై దిస్ ఎవర్ అండ్ ఎవర్ అంటూ ముఖి చెంప పగల కొట్టాడు ఆర్మన్. భూమి, ఆర్మన్, ఎందుకు నా కూతుర్ని కొట్టావు? అయినా నా కూతుర్ని కాదని ఓ బిడ్డకి తల్లి, తనని చేసుకుంటానంటే తను ఒప్పుకుంటుందా? నువ్వే ఆర్మన్కి చెప్పు, తనని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదని చెప్పు భూమి. నా కూతురి ప్రాణాలు ఇప్పుడు నీ చేతుల్లోనే ఉన్నాయి భూమి. నా కూతురు నాకు పంచ ప్రాణాలు భూమి. ఇప్పుడు తన ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి భూమి. నువ్వే ఆర్మన్కి అర్థమయ్యేలా చెప్పమ్మా భూమి. మధుకర్ చేతుల్లో నుంచి తన చేతులు విడిపించుకుంటూ ఆర్మన్ని చూస్తూ తన ఎదురుగా వచ్చింది. నిజానికి నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే నిన్ను ఈ ఊరిని వదిలి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ డెస్టినీ నీకోసం నేనే వచ్చేలా చేసింది. ఆర్మన్, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. నేనే వచ్చి అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? భూమి అలా అడిగేసరికి అందరూ షాక్ అయ్యారు. అందరికంటే మెయిన్ ఆర్మన్ నమ్మలేనట్టు భూమినే చూస్తున్నాడు. సడన్గా భూమి అలా అనేసరికి కళ నిజమా అన్నట్టు సందిగ్ధంలో ఉన్నాడు. ఇది కళ కాదు, నేనే నిజంగానే అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? భూమి, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను నీకేం చెప్పాను, నువ్వేం అడుగుతున్నావు? మధుకర్ గారు, మీరు మీ కూతురి ప్రాణాల కోసం నన్ను పెళ్లి చేసుకోవద్దు అంటున్నారు. కానీ నేను నా కొడుకు ప్రాణాల కోసం ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకోసం వస్తున్న తన్వీర్కి కార్ యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోకుండా నువ్వే కావాలంటున్నాడు ఆర్మన్. దయచేసి నా కొడుకుని కాపాడు ఆర్మన్ అంటూ భూమి చేతులు జోడిస్తూ ఏడుస్తుంటే ఆర్మన్ ఆ చేతిని పట్టుకుంటూ భూమిని తనతో తీసుకుని బయటకు వెళ్తుంటే అందరూ అలానే చూస్తుండిపోయారు. పూర్ణ, నీ కొడుకేం చేస్తున్నాడు? వాడికి చెప్పు. వాడెంత చేసినా వాడికి నచ్చినట్టు చెయ్యను. ఏదేమైనా నేను అనుకున్నట్టే పెళ్లి చేస్తాను. ఆ ఆర్మన్ నాకే వార్నింగ్ ఇచ్చాడు. నేనేంటో అందరికీ చూపించాలి. నా కూతుర్ని కాదన్నాడు. నేను చూస్తాను వాడి చెల్లికి ఎలా పెళ్లి చేస్తాడో. ఏవండి, చైతు బాధపడుతున్నాడు. వాడి కోసమైనా ఒకసారి ఆలోచించండి. పూర్ణ నాకు చెప్పడం కాదు, వాడికి చెప్పు. అది వాళ్ళ అన్నను ఒక్క మాట అన్నానని నువ్వు నాకు అవసరం లేదంటూ వాడి మొహాన్ని చీకొట్టి వెళ్ళిపోయింది. కానీ వాడికి సిగ్గు లేదు. ఇంకా దానికోసమే బాధపడుతున్నాడా? అర్పిత, ఒకసారి నా కాల్ అటెండ్ చేయి ప్లీజ్. నేను చెప్పేది వినడానికి ట్రై చేయి అంటూ
తన మొబైల్తో అర్పితకి కాల్ ట్రై చేస్తూ ఉన్నాడు చైతు. డాడ్ ఒప్పుకోడు గణితకు అసలు ఎఫెక్షన్ అంటే ఏంటో కూడా తెలీదు. నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నేను అక్కర్లేని దాన్ని నువ్వేలా చెప్పావు అర్పిత? తన మొబైల్లోనే చూసుకుంటూ బాధపడుతున్నాడు చైతన్య. బలరాం అప్పుడే రూమ్లోకి వచ్చి కోపంగా మొబైల్ని పగలగొట్టిన చైతుని పట్టుకొని హాల్లోకి లాక్కొచ్చాడు. రేయ్, నీకు సిగ్గు లేదా? నిన్నొద్దని అది అక్కడ హ్యాపీగా ఉంటే మగాడివి నువ్వు ఏడుస్తూ ఉంటావా? దాన్ని మర్చిపో. నీకు అంతుంటే మంచి సంబంధం తీసుకొచ్చి నేనే పెళ్లి చేస్తాను. డాడ్, నాకు చేయడం కాదు, ఫస్ట్ పెళ్ళొద్దని ఇంతవరకు తీసుకొచ్చినా నీ కూతురికి పెళ్లి చేసుకో. అది అసలు నా చెల్లి అని చెప్పుకోవడానికి నాకు కంపరంగా ఉంది. ఈరోజు ఇదంతా జరగడానికి మెయిన్ రీజన్ నువ్వు అండ్ నీ కూతురు. తన కోసం నా పెళ్ళిని, నేను ప్రేమించిన అమ్మాయిని నాకు కాకుండా చేసిన గణిత మాత్రం హ్యాపీగా తన లైఫ్ తను చూసుకుంటుంది. అన్నయ్య అంటూ హ్యాపీగా లోపలికి వస్తుంది జయంతి. జయంతిని అక్కడ చూడగానే బలరాం కోపంగా నువ్వెందుకు వచ్చావు? నిన్నెవడు పిలిచాడు అంటూ కోపంగా అంటాడు. అన్నయ్య, అదేం మాటలు? నేనెందుకు వచ్చానో తెలుసుకోకుండా ఎందుకు అలా అంటున్నావు? శుభమా అంటూ శుభకార్యం చేసి నీ ఆశీస్సుల కోసం వస్తే అందరూ మెయిన్ డోర్ వైపు చూడండి, వదినను వెళ్ళి దిష్టి కోసం హారతి తీసుకురా అంటూ జయంతి అంటుంటే అప్పుడే గడప దగ్గరికి జంటగా కొంగుముడితో వచ్చిన శిరీష్ గణితలను చూసేసరికి అందరూ షాక్గా చూస్తున్నారు. అన్నయ్య, ఈరోజే మన శిరీష్కి గణితకు పెళ్ళైంది. మనం ముందు అనుకున్న సంబంధమే కదా, కాకపోతే కాస్త లేట్ అయింది. నువ్వేంటి వదినా చూస్తున్నావు? వెళ్ళి హారతి తీసుకురా. గణిత, నువ్వు చేసిన పిచ్చి పనేంటి? నీకు అసలు మైండ్ ఉందా? డాడ్, నా మైండ్ బాగానే ఉంది, నాకేం మెంటల్ ఇష్యూస్ లేవు కదా. అయినా పెళ్ళే కదా చేసుకున్నాను. నీకు కావాల్సింది అదే కదా డాడ్, నా పెళ్ళి చూడాలనే కదా చైతు పెళ్ళి ఆపేశావు. ఈరోజు నీ కోరిక అండ్ నా ఇష్టం, నేను ప్రేమించిన బావని పెళ్లి చేసుకున్నాను. నా ఇష్టంతోనే బావని పెళ్లి చేసుకున్నాను. అన్నయ్య, ఇంకెందుకు నువ్వు పంతం పడతావు? అనుకున్న సంబంధమే రాసి పెట్టుంటే మార్చలేం కదా. నిన్న నైట్ గణిత నా దగ్గరకు వచ్చింది. శిరీష్ని పెళ్లి చేసుకుంటాను, సింపుల్గా పెళ్లి చేసేయాలి అంది. పొద్దున్నే గుడిలో పెళ్లి చేశాను. డాడ్, నన్ను లోపలికి రమ్మంటారా లేదంటే వెళ్ళిపోమంటారా? గణిత, నేనేం చేసినా నీకోసమే కదా. ఇప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? నువ్వు పెళ్లి చేసుకున్నావు, పూర్ణ హారతిచ్చి వాళ్ళని లోపలికి తీసుకెళ్ళు అంటూ అనగానే పూర్ణ ఇద్దరిని హ్యాపీగా తీసుకొని లోపలికి తీసుకొస్తుంది. చైతు, ఆర్ యూ హ్యాపీ నౌ? ఇప్పుడు నా వల్ల నీకు ఎలాంటి డిస్టర్బ్ ఉండదు. నౌ బాల్ ఈస్ ఇన్ యువర్ కోర్ట్. నీ పెళ్ళి నీ ఇష్టం, నీకు నచ్చిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. గణిత, నువ్వేం చెప్తున్నావు? వాడు నన్ను ఇన్సల్ట్ చేశాడు. వాడి చెల్లెలు నా కోడలైతే నేను చచ్చిపోతాను. చైతు, నీ చెల్లి చేసినట్టు నువ్వు చేద్దామనుకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మావయ్య, బావ కోసం ఒక్కసారి ఆలోచించాలి. షటప్. నువ్వు నా కూతురికి మొగుడు కావచ్చు, నాకు మాత్రం అల్లుడు కాదు అంటూ బలరాం బయటికి వెళ్ళిపోయాడు. గణిత, కంగ్రాట్స్, నా కోసమే పెళ్లి చేసుకున్నావు కదా. పెళ్ళి ఎవరి కోసమో కాదు, తన కోసం చేసుకుంటారు. ఇది నా లైఫ్, నా ఇష్టం చైతు అంటూ గణిత అంటుంటే కోడల మాటలు ఎప్పుడైనా మాట్లాడొచ్చు, ముందు పద, చాలా పనులున్నాయి అంటూ గణితను తనతో తీసుకెళ్ళింది. వావ్, ఇంకా నాకు అర్పితకి పెళ్లి జరగడానికి ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్టే. ఇప్పుడే ఈ గుడ్ న్యూస్ అర్పితకు చెప్పాలంటూ చైతు అర్పిత కోసం అగ్నిహోత్రం మంజిల్కి వెళ్ళాడు. అర్పిత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు? ఇంట్లో కూడా లేరు అంటూ చైతన్య డిసప్పాయింట్ అవుతూ వెళ్ళిపోయాడు. డాక్టర్, తనే మీరు అడిగిన అతను అంటూ ఆర్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఓ, ఫస్ట్ తనని పేషెంట్ దగ్గరికి తీసుకెళ్ళండి అంటూ అనేసరికి భూమి ఆర్మని తను దగ్గరికి తీసుకెళ్ళింది. సీనియర్ అంటూ మెల్లిగా కలవరిస్తున్నాడు తన్వీర్. తన్ను అంటూ బెడ్ మీద కళ్ళు మూసుకుని ఉన్న తన్వీర్ దగ్గరికి వెళ్ళింది. తన్ను అంటూ మెల్లిగా తను నుదుటిపై చెయ్యేసి నిమిరేసరికి మెల్లిగా కళ్ళు తెరిచాడు తన్ను. మమ్మీ, నాకు సీనియర్ కావాలి, నేను సీనియర్ దగ్గరికి వెళ్తాను, నన్ను సీనియర్ దగ్గరికి తీసుకెళ్ళు మమ్మీ. తన్ను నిన్ను తీసుకెళ్లడం కాదు, నీ సీనియర్ నీ దగ్గరికి రావాలంటే వచ్చాడు.
కావాలంటే చూడు అంటూ ఆర్మన్ వైపు చూపించేసరికి ఆర్మన్ని చూసిన తన్ను సీనియర్ అంటూ తన వైపు చూసేసరికి జూనియర్ అంటూ ఆర్మన్ తన్ను పక్కన కూర్చున్నాడు. సీనియర్ మమ్మీ నన్ను తీసుకెళ్ళిపోతుంది, కానీ నాకు నువ్వు కావాలి. నేను నీతోనే ఉంటాను. నువ్వైనా మమ్మీకి చెప్పి ఒప్పించు. నేను నీతోనే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళను. జూనియర్ నువ్వు నాతోనే ఉంటావు. నిన్నెవ్వరూ నా నుంచి దూరం చేయరు, సరేనా అంటూ భూమి పట్టుకున్న తన్ను చెయ్యి మీద చెయ్యేసేసరికి భూమి తన చెయ్యి వెనక్కి లాగేసుకుంది. మీరు ప్లీజ్ ఇంకా బయట వెయిట్ చేయండి, తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అంటూ డాక్టర్ అనేసరికి జూనియర్ నువ్వు డాక్టర్ చెప్పినట్టు వినాలంటూ ఆర్మన్ అనేసరికి డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. ఆర్మన్ రూమ్లో నుంచి బయటకు వచ్చేసరికి భూమి రూమ్ బయట వాల్కి ఆనుకొని ఉంది. తన కళ్ళ నుంచి కన్నీళ్లు తెలుస్తున్నాయి, కానీ తన గుండెల్లో బాధ ఎవరూ చూడలేకపోతున్నారు. మిస్ భూమి, తన్వీర్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. తనకిప్పుడు ఏం పర్వాలేదు. యాజ్ ఎ సూన్ రికవర్ అవుతాడు. భూమి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగింది నీకోసమా తన్ను కోసమా? ఎందుకలా అన్నావు? నిజంగానే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? భూమి తను ఉన్న పొజిషన్లో ఎలాంటి మార్పు లేదు. ఆర్మన్ తనతో మాట్లాడుతున్నా తనేం మాట్లాడకుండా ఉంది. ఆర్మన్ కూడా భూమిని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్ అయ్యాడు. ఎక్స్క్యూజ్ మీ, హీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అంటూ డాక్టర్ వచ్చి చెప్పే వరకు భూమి అలానే ఉంది. డాక్టర్ చెప్పిన మాటకి భూమి తన కళ్ళను తుడుచుకుంది. మిస్ భూమి, ఐ థింక్ నీకు నాతో అవసరం లేదనుకుంటా అంటూ ఆర్మన్ వెళ్ళిపోతుంటే నేనే ఓడిపోయాను. నీ నుంచి తనుని దూరం చేయాలని చాలా ట్రై చేశాను. చివరికి నీకు దూరంగా తీసుకెళ్ళాలి అనుకున్నాను, బట్ నేను ఓడిపోయాను. కానీ నీ చేతుల్లో కాదు, నీ వల్ల కూడా నేను ఓడిపోయాను. ప్రేమతో ఓడిపోయాను, రక్తబంధంతో పోరాడి ఓడిపోయాను. నాకు నా కొడుకు హ్యాపీనెస్ కావాలి. తన్నుకు ఆ హ్యాపీనెస్ ఇవ్వాలంటే నువ్వు తనతో ఉండాలి. నువ్వు తనతో ఉండాలంటే నీతో నాకు బంధం కావాలి. దానికి ఓ పేరుండాలి. అది నువ్వు కోరుకున్నట్టు పెళ్ళి అయితే నేనెందుకు ఒప్పుకుంటాను అంటూ ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది. భూమి ఏడుస్తూ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసింది. ఎందుకు ఇలా నాకే అవుతుంది? ఎవరిని చూడకూడదు అనుకున్నానో వాళ్ళని చూశాను. ఎవరిని తన్వీర్ కలవకూడదు అనుకున్నానో తననే కలిసేలా చేసి వాళ్ళ మధ్య బంధం పెంచావు. నేనెంత బాధపడినా తన్వీర్ హ్యాపీగా ఉండాలనుకున్నాను, కానీ తన హ్యాపీనెస్ ఆర్మన్తోనే ఉంది. ఎందుకు ప్రతిసారి నాకే ఇలా అవుతుంది? నేనేది వద్దనుకుంటే అదే నా దగ్గర అవుతుంది. ఆ పసి మనసుకి ఏమని చెప్పాను? నువ్వు కోరుకునే ప్రేమ నిజం కాదు, నా మీద పంతమనే నిజం నీకెలా చెప్పాలి? నా కోసం తను చెప్పిన నాటకం అనేది ఎలా చెప్పాలి? తన్వీర్, నేను ఈ పెళ్లి చేసుకుంటాను, కానీ నీకోసమే కాదు, మన కోసం చేసుకుంటాను. తన ప్రేమ అబద్ధం, కల్మషం లేని నీకు ఆ నిజం చెప్పలేక చేసుకుంటున్నాను. ఒకటి స్వార్థం కోసం నా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. నా పుట్టుకకు కారణమైన వాడే తన లాభం కోసం నన్ను చంపాలనుకుంటున్నాడు. నా వల్ల నీకెలాంటి ప్రమాదం రాకూడదని, నిన్ను కాపాడుకోవాలని, నా తల్లికి నాకు జరిగిన అన్యాయం బదులు తీర్చుకోవాలని ఈ పెళ్లి చేసుకుంటాను. మధుకర్ ఓ కూతురి ప్రేమ కోసం నా చేతులు పట్టుకున్నావు. ఇంకో కూతుర్ని చంపైనా నువ్వు అనుకుంది చేయాలనుకున్నావు. జరగనివ్వను. ఇన్నేళ్ళు నీ వల్లే మా అమ్మ నేను చీకట్లో బ్రతికాం. నీ అల్లుడు వల్ల నేను పడ్డ బాధ నా కొడుకు పడకూడదు. నీ వల్ల తనకేం కాకూడదు. నీ నుంచి నన్ను, నా కొడుకుని కాపాడుకునే వరకు ఈ పెళ్ళే నాకు శ్రీరామరక్ష. అంతవరకు ఆ పరువును మోస్తాను. ఆర్మన్ని పంతం కోసం నువ్వు ఈ పెళ్లి చేసుకుంటున్నావు, కానీ నా అవసరం కోసం నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నా వరకు ఇది పెళ్ళే కాదు. 1 వీక్ లేటర్ గుడి మొత్తం సందడిగా తిరుగుతున్నాడు తన్వీర్. తన్ను, ఏంట్రా అసలు? నిన్ను పట్టుకోలేకపోతున్నాం. కేర్ఫుల్ తన్ను. షైరీ ఆంటీ, నాకు చాలా పనులున్నాయి. ఈరోజు మా మమ్మీకి సీనియర్కి పెళ్ళి కదా అంటూ పరిగెత్తాడు. మమ్మీ అంటూ భూమి రూమ్లోకి వచ్చాడు తన్ను. మమ్మీ, యూ లుక్ సో బ్యూటిఫుల్. నువ్వెంత బాగున్నావో తెలుసా? నాకే ముద్దొస్తున్నావు అంటూ భూమి బొగ్గు మీద చుక్క పెట్టాడు. తన్ను నీ దగ్గరికి తీసుకుంటూ, నువ్వు హ్యాపీ కదా తన్ను అంటూ భూమి అనేసరికి చాలా అంటూ చేతులు చాపుతూ
భూమిని హక్ చేసుకున్నాడు తన్ను. భూమి పెళ్ళికి టైం అవుతుంది పదా అంటూ భూమిని శైలి తనతో పాటుగా కళ్యాణ మండపం దగ్గరికి తీసుకెళ్ళింది. అప్పటికే పెళ్లి కొడుకుగా ఉన్న ఆర్మన్ను చూసి కాసేపట్లో మారిపోతున్న తన జీవితాన్ని తలుచుకుంటూ అతని పక్కనే కూర్చుంది. పెళ్లిలో అతనితో కలిసి ఒక్క పని కూడా చేయలేకపోతున్నాను. అలాంటి తనతో నేనెలా కలిసి ఉండాలి? ఈ పెళ్లి నాకు వరమా శాపమా? అతని నీడనే భరించలేని నేను తన తోడుగా కలిసి నడుస్తానా? సమస్యలు చిక్కుకున్న భూమి జీవితం బయటపడుతుందా? ఈ పెళ్ళి అన్నీ తనే అనుకున్న నా అమ్మను నాకు దూరం చేసి నా కథను మార్చేసింది నా తలరాతే. నన్ను వెక్కిరించేలా చేసింది. నా కథను మార్చిన ఇదే పెళ్ళి ఇప్పుడేం చేయబోతుంది? పెళ్ళికి అగ్ని సాక్షి, నా కథకి ఎవరి సాక్షి అంటూ తన మనస్సాక్షి తనను ప్రశ్నిస్తుంటే అన్యమస్కంగానే పూజారి చెప్పినవన్నీ చేస్తుంది భూమి. మాంగళ్యధారణ కానివ్వండి అంటున్న పూజారి మాటలకి అంతవరకు బొమ్మలా ఉన్న భూమి చూపు ఆ తాలిపై పడింది. ఇది నీకే భూమి, నీ పెళ్ళికి నా బహుమానం. పెళ్లి చేసుకునే పెళ్లి కూతురికి నేనిచ్చే బహుమానం. ఎలా ఉంది భూమి? ఆ రోజు నన్ను ఎగతాళి చేసిన తాళి పెళ్ళికి నీకు అదృష్టం లేదని నన్ను వెక్కిరించే అదే తాళి ఈరోజు నా మెడలో పడుతుంది. నా బరువుని నేను మొయ్యగలనా అనుకోగానే తన కళ్ళలో తిరిగిన నీళ్లను బయటికి రానివ్వకుండా దాచేసింది. భూమి ముందుకొచ్చిన ఆర్మన్ అగ్నిసాక్షిగా తన మెడలో 3 ముళ్ళు వేసి తన భార్యని చేసుకున్నాడు. మిసెస్ భూమి ఆర్మన్ అగ్నిహోత్ర అంటూ ఆర్మన్ తన చెయ్యిచ్చేసరికి అగ్నిసాక్షిగా ఇద్దరికీ పడిన బ్రహ్మముడితో అగ్ని చుట్టూ ఆర్మన్ వెనకే అడుగులు వేసింది. ఆర్మన్ వెనకే మొదలైన భూమి గమ్యం తనను చేరేనా, దాటేనా, వీడేనా? మరిక తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.